ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు చేసిన విమర్శలను నూజివీడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గా ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, పలువురు టీడీపీ కౌన్సిలర్లు ఖండించారు. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ పాలనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, మహిళల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. మంత్రి పార్థసారథి మామిడి రైతుల కోసం 30 కోట్ల రూపాయలతో మామిడి మార్కెట్ ఏర్పాటుకు అధికారులతో మాట్లాడాలని అన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు ఇవ్వకుండా, రైతులను అమ్మఒడి పథకం అమలు చేయకుండా మహిళలను కూడా మోసం చేసిందని అన్నారు. నూజివీడు నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి పార్థసారథి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 పథకాల అమలు కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ అప్పారావు నూజివీడు నియోజకవర్గ ప్రజలు చేసింది ఏమీ లేదని, ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. పిలుపునివ్వడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, పెద్దలు అన్న దుర్గాప్రసాద్ అన్న కానీ సత్యనారాయణ గారు చెప్పినట్టు, ఏదైతే ఈ యూరియా అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పాలసీ. ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. ఆ యొక్క రాష్ట్రాల యొక్క పరిస్థితులు బట్టి, ఆ వెసులుబాటు బట్టి ఈ యూరియా అనేది ఇది స్థానిక రైతాంగానికి ఇవ్వటం జరుగుతుంది. నిన్న ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే, మనం పూర్తిగా గ్రహించాల. ఈరోజు రైతు అనేవాడు బతికితే సామాన్య ప్రజానికం అనేది బతుకుతారు. అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్, అది ఎవరో కాదనరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారంటే, ఈరోజు పూర్వం మన పెద్దలు 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా కర్రతో నడిచే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈరోజు 50-60 ఏళ్ల వయసులోనే ప్రతి ఒక్కడు ఈరోజు కర్ర మీద నడిచేటటువంటి అవసరం ఈరోజు ఏర్పడింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకప్పుడు పూర్వం కృత్రిమంగా ఈ యొక్క ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, తర్వాత వరి ఇలాంటి పంటలు కృత్రిమంగా పండేవి. కానీ ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే, మ్యాక్సిమము ఈ యొక్క యూరియాలు, అదేవిధంగా రసాయనాలు, అదేవిధంగా ఇలాంటి విపరీతంగా వేయటం వల్ల అయితే కృత్రిమంగా ఈ పండేవి. అయితే కొంచెం యూరియా కూడా ఇప్పుడు కొరత దృష్ట్యా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మటుకి యూరియా కొరత అయితే అంత బీభత్సంగా అయితే ఏమీ లేదు. కొంచెం ఉన్నమాట వాస్తవమే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న ప్రతాప్ అప్పారావు గారు చేశారు. కాబట్టి ఒకటి మటుకి చెప్పేది మీరు పూర్తిగా క్లియర్ కట్గా ఒకటి చెప్పండి. గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో యూరియా కొరత లేదా? ఈ విషయాన్ని మీరు పూర్తిగా గ్రహించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గడిచిన 16 నెలల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4000 కిలోమీటర్లు, ఈరోజు కూటమి ప్రభుత్వం 4000 కిలోమీటర్లో మారుమూల యూరియా కొరత ఎదుర్కొంటున్నారని చెప్పి తెలియజేశారు. ఇది సేద్యం టైం వచ్చినప్పుడు కొన్ని పెస్టిసైడ్స్లో కొన్నిటిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటివి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సప్లై చేసే విధానంలో అక్కడక్కడ కొన్ని జరుగుతూ వస్తూ ఉన్నాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఎటువంటి ఎమ్మంటనే ఉన్నా వాటిని తెలుసుకొని వెంటనే సప్లై విషయంలో అన్ని శాఖలు కూడా వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో యూరియా సప్లై మీద ఉంటుంది, దాన్ని కాదంటలేదు. ఆయా పంచాయతీల్లో సహకార వాటి ద్వారా వస్తూ ఉన్నాం. దానిలో ఎక్కడన్నా కొద్దిగా ఇబ్బందులు ఉంటే ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో దాని సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే యూరియా కొరత కాకుండా రైతులకి ఇచ్చేటటువంటి సబ్సిడీ విషయంలో ఆయన మాట్లాడారు ప్రతాప్ అప్పారావు. మరి గతంలో కూడా చాలా మనకి ఇటు మొక్కజొన్న కానీ, అటు పామాయిల్ కానీ, అలాగే మామిడి రైతుల విషయంలో చాలా సందర్భాల్లో చాలాసార్లు రైతులు నష్టపోవడం జరిగింది. వాటి మీద అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఆయా వెలుసుబాటును బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే మనం ఇవ్వగలమో వాటిని ఇస్తూ వచ్చినాయి. అలానే గ్రాడ్యువల్గా అటు వరి రేట్లో కానీ, ఇటు పామాయిల్ రేట్లో కానీ వీటిని కూడా ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ రైతులు పెట్టుకున్న విన్నపాలను బట్టి
ఇప్పుడు పామ్ ఆయిల్ రేటు కూడా పెరుగుకుంటూ వస్తూ ఉంది. అట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి. అలానే డెవలప్మెంట్ విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆ రోజునే చెప్పాము, మేము వచ్చేటప్పుడే చెప్పాము, రాష్ట్ర నూజివీడు నియోజకవర్గం నూజివీడు టౌన్ ని డెవలప్ చేసేటటువంటి ఉద్దేశంతోనే మేము పార్టీలో రావటం జరిగిందని చెప్పాము. అలాగే మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 16 కోట్లు నూజివీడు టౌన్ కి రిలీజ్ చేస్తే అవి మనం తీసుకురాలేని పరిస్థితి అయింది. మరి పూర్తి స్థాయిలో వర్కులు జరగకుండా అవి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మరి మేము వచ్చిన తర్వాత నూజివీడు టౌన్ మీద కానీ అదేవిధంగా ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలకి ఏ విధమైన సబ్సిడీ ఇవ్వకుండా కాలక్షేపం చేశారు. అదేవిధంగా 2020-21 కరోనా సమయంలో అరటి గెలను కొనే నాదుడు లేక అరటి తోటలన్నీ కూడా ఆ గెలలో కోసి ఉచితంగా ఇవ్వటం, లేకపోతే పడేసి చాలంగా పడేసి దున్నేయటం జరిగింది. దాని గురించి అప్పుడున్న మీ ప్రభుత్వం ఏం చేసింది, ఏ విధంగా నష్టపరిహారం ఎంత ఇచ్చారు, ఎన్ని వందల కోట్లు ఇచ్చారు? ఇట్లా చెప్పుకుంటా పోతే మీ వైఫల్యాలు చాలా ఉన్నాయి. 14 నెలల కాలంలో సూపర్ 6 సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. అదేవిధంగా గతంలో మీరు ధాన్యం సేకరణ జరిపిన సమయంలో కొన్ని నెలల పాటు రైతులకు డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో